ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మహిళలకి ఇప్పుడున్న దానికంటే మరింతగా పెరగనున్నటువంటి ప్రాధాన్యత ఏదైతే రానున్న రోజుల్లో జరగనున్నటువంటి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు అర్థమవుతుంది. దీంతో పార్లమెంట్ స్థానాలు కావచ్చు, మరోపక్క అసెంబ్లీ స్థానాల్లో భారీ ఎత్తున మహిళలకి ప్రాతినిధ్యం దక్కబోతున్నట్టు అర్థమవుతుంది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పటికే చూసాం మనం అనేక ఆస్తులో కావచ్చు, అనేక రంగాల్లో కావచ్చు మహిళలకి సమాన హక్కు అని చెప్పేసి అంటున్నాం. వాటికి అనుగుణంగానే ఇప్పుడు రాజకీయంగా కావచ్చు అవన్నీ చూస్తున్నాం. కానీ మరి ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాల్లో కూడా మహిళా ప్రాతినిధ్యం పెంచబోవడానికి జరుగుతున్నటువంటి ఏదైతే రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నట్టు, దీంతో భారీగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండడానికి ఇది ఒక ఆస్కారం ఉంటూ అర్థమవుతుంది. ఈ అంశం గురించి మీరు మాట్లాడే ఉంటారు. 100 సీట్లు పెరుగుతున్నాయి. ఓకే, నియోజకవర్గాల పునర్విభజన లేకపోతే మహిళా రిజర్వేషన్లు ఇవన్నీ అమల్లోకి వస్తే 2029లో కొత్తగా 100 మందికి అవకాశాలు వస్తున్న నేపథ్యంలో అందులో కూడా ఇప్పుడు అసెంబ్లీలో 22 మంది మహిళలు ఉన్నారు. రాబోయే అసెంబ్లీలో 80 మంది పైగా మహిళలు ఉంటారు. ధూళిపాళ నరేంద్ర కూతురు వివాహం ఈరోజు లోకేష్ వెళ్ళారు ఆశీర్వదించడానికి. ఆ పెళ్లి కూతురుతో కూడా అన్నాడంట, ఏమని, నువ్వు కూడా రెడీగా ఉండు పోటీ చేయడానికి. నరేంద్ర అప్పటినే ఏదో ఏంటి నా సీటే ఎర్త పెట్టారా ఏదో అన్నట్టున్నాడు. అంటే అసలు మొత్తం ఫ్యాక్షన్ నియోజకవర్గాలన్నీ మహిళలకే రిజర్వేషన్ కాబోతున్నాయా? మరో అంశం, పులివెందుల మహిళా రిజర్వేషన్ కాబోతుందా? మాచర్ల మహిళా రిజర్వేషన్ కాబోతుందా? గురజాల, వినుకొండ, జమ్మలమడుగు, తాడిపత్రి మొత్తం ఫ్యాక్షన్ నియోజకవర్గాలన్నీ కూడా, అంటే అక్కడ మహిళల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో 2029లో ఇప్పుడు ఈ చెప్పిన నియోజకవర్గాలన్నిటిల్లో మహిళా ఎమ్మెల్యేలను మనం చూస్తామా? అంటే ఇప్పుడు ఏదైనా మంచి మార్పును ఎవరైనా స్వాగతించాల్సింది, హర్షించాల్సింది. మహిళలు ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తే అన్న ఈ ఫ్యాక్షనిజం అంతరించి పోతుంది. నీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో ఏంటి 1999లో అటు ఎన్టీఆర్ హయాము, తర్వాత చంద్రబాబు హయాం, అప్పట్లో పెద్ద ఎత్తున తటస్థుల్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఏంటి, మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చారు ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో. అట్లా వచ్చిన ఆమె జూలకంటి దుర్గాంబ, ఇక్కడ మాచర్ల నియోజకవర్గం నుంచి. అప్పట్లో చంద్రబాబు అసలు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాడు, ఏమని, ఈ ఫ్యాక్షన్ అంతం చేయాలంటే మహిళ ఇక్కడ ప్రతినిధిగా ఉండాలి, దుర్గమ్మ వర్సెస్ ఏదో మహిషాసుర మర్ధనిగా అప్పట్లో ఎత్తారామని. అంటే ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్లు లేకపోతే నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమూల మార్పులకు నాంది పలకబోతోందా? ఇప్పుడు పులివెందుల ఎవరు ఎమ్మెల్యే? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రేపొద్దున మహిళ అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకో నియోజకవర్గం ఎత్తుక్కోవాలా? అంటే ఏంటి, అక్కడ మరి షర్మిల వర్సెస్ భారతి దిగుతారా? సునీత కూడా పోటీ చేస్తారా? అంటే ఇప్పుడు అసలు జరుగుతున్నటువంటి అంశాల్లో ఇప్పుడు ఒకటి అక్కడే కాదులే, మంగళగిరి కూడా మహిళ అంటున్నారు. అంటే ఇప్పుడు ఇవి కరెక్ట్ కాదు. ఇప్పుడున్న నియోజకవర్గాల ప్రకారం ఏదో అనాలిసిస్ రాశారు కొన్ని పేపర్లలో, ఈ నియోజకవర్గాలు మహిళలు అయ్యే అవకాశం ఉంది. ఇదే విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విశాఖపట్నం నార్త్, విశాఖ ఈస్ట్, ఇట్లా ఏదో ఇచ్చుకుంటూ వచ్చినటువంటి దీంట్లో ఇవి కూడా మారతాయి. మహిళా రిజర్వేషన్ సెకండరీ, ప్రైమరీ ఏంటి, రీఆర్గనైజేషన్. నియోజకవర్గాల పునర్విభజన మొదట జరుగుద్ది. అంటే కొన్ని ప్యాకెట్స్ అటుపోతాయి, కొన్ని ప్యాకెట్స్ ఇటు వస్తాయి. అదే భౌగోళికంగా చూస్తారు, జనాభా పరంగా చూస్తారు. ఇప్పుడు ఓటర్లు కూడా అన్ని నియోజకవర్గాల్లో సగటున 1,50,000 ఏమో ఓట్లు ఉండేటట్టుగానో ఏదో విభజన జరగబోతాను. ఇప్పుడు మనకి ఇక్కడ భీమిలి నియోజకవర్గం ఉంది. భీమిలి నియోజకవర్గంలో ఓటర్లు దగ్గర 3 లక్షల పైన అంట. అదే పెడన, కృష్ణా జిల్లాలో పెడన నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,65,000 అంట. అంటే ఒక్క భీమిలి నియోజకవర్గం 2 పెడనలతో సమానం. వీటన్నిటినీ కొంచెం సరి చేసేటటువంటి ప్రక్రియ, సరిదిద్దేటువంటి ప్రక్రియ రేపొద్దున పునర్విభజన కమిటీ ఒకటి ఏర్పడుతుంది. ఆ కమిటీ తీసుకునేటువంటి సిఫారసులు, ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయాలను బట్టి ఈ పునర్విభజన జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వేంటి, ఒక నియోజకవర్గం అనుకో, సగటున 6 నుంచి 7 మండలాలు ఉంటాయి, మినిమం 7. అట్లాంటిది ఇప్పుడు ఈ మరి పెరిగిన నియోజకవర్గాల నేపథ్యంలో 100 కొత్త నియోజకవర్గాలు వస్తున్న దీంట్లో 3 మండలాలకు ఒక నియోజకవర్గం అయిపోతుంది. అంటే ఇది కూడా ఒక రకంగా మనం ఏంటి స్వాగతించాలి అని అంటోంది, హర్షించాలంటోంది. 3 మండలాలకు ఒక ఎమ్మెల్యే వస్తే ఇంకా అందుబాటు పెరుగుతుంది, ప్రజల గొంతు మరింత ప్రతిధ్వనిస్తుంది. ఎమ్మెల్యేల సంఖ్య పెరగటం అనేది బడ్జెట్ భారంగా కూడా చూడకూడదు. ఏదో వాళ్ళకి జీతాలు, మరి అంతమంది ఇప్పటికే ఇంత ఇస్తున్నారు జీతాలు, మరి వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలని ఆలోచించకూడదు. దానివల్ల ప్రజలకు కలిగేటువంటి లబ్ధి ఏంటి?
నాయకుల సంఖ్య, ప్రతినిధుల సంఖ్య పెరగటం వల్ల వాళ్ళ సమస్యల పరిష్కారం మరింత వేగవంతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ కూడా పెరుగుతుంది. కాబట్టి నిన్న జనసేన పవన్ కళ్యాణ్ అదే మీటింగ్ పెట్టుకున్నాడు వాళ్ళ నాయకులతో, కార్యకర్తలతో. ఆ మీటింగ్లో కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. 100 స్థానాలు కొత్తగా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇటు పార్లమెంటు కావచ్చు, ఇటు అసెంబ్లీ కావచ్చు. మీ అందరికీ విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందు వాటిపై అవగాహన పెంచుకోండి, మరింత స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళండి, పని చేసుకోండి అని ఆయన ఇచ్చినటువంటి పిలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న ఏలూరు పార్లమెంటు నాయకులతో వాళ్ళతో సమావేశం. అవగాహన పెంచుకోండి, మీ నియోజకవర్గంలో జరగబోయే మార్పులన్నింటినీ మీరు పరిశీలించండి, ప్రజలతో మరింత మమేకం కండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాడు మీటింగ్ అద్దంకాళ్ళతో. అంటే ఈయన అద్దంకి వెళ్ళడు, వాళ్ళనే ఇక్కడికి పిలిపించుకుంటాడు. ఇప్పుడు మొన్న కూడా ఒంగోలు అదే కదా ఫార్సు. ఒంగోలు కార్యకర్తలతో, నాయకులతో మొన్న మీటింగ్ పెట్టాడు. ఈయన ఒంగోలు పోకుండా వాళ్ళనే ఇక్కడికి పిలిపించుకున్నాడు. ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఇప్పుడు ఇవాళ అద్దంకిలో కూడా అదేనా? ఏమన్నాడు? అద్దంకిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక క్వశ్చన్ మార్క్ రెడ్డి అయిపోయిన పరిస్థితుల్లో ఏంటి భవిష్యత్తు? అభ్యర్థులు ఉన్నారా? వైసీపీ తరఫున పోటీ చేయడానికి 100 మంది అభ్యర్థులు, కొత్త అభ్యర్థులను సమాయత్తం చేస్తున్నాడా? అదే రప్ప బ్యాచ్ ఉందా అంటున్నా. 2029లో నువ్వు సృష్టించబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా అంటున్నారా? ఏ ఫ్లెక్సీలు చూసాం కదా. లేకపోతే ఏంటది, హోలీయా? రక్తంతో హోలీ ఎన్ని నియోజకవర్గాల్లో ఆడతాడని చెప్తున్నా. ఇక్కడ ఒకటి ఏది, ఈ మహిళల ప్రాతినిధ్యం పెరగటం వల్ల వాళ్ళు ఏం జరుగుతుంది, అటు ఫ్యాక్షన్కి అడ్డుకట్టబడటమే కాదు, ఒక రకమైనటువంటి కొత్త మార్పుకి శ్రీకారంగా దీన్ని చూడాలి. నరేంద్ర మోడీ ఏది ఇప్పుడు 3.0 మనం చూస్తున్నాం. 4.0 కూడా ఈ మహిళా రిజర్వేషనే తొలి మెట్టు కాబోతోందా? ఎందుకంటే గతంలో ఏది ఆయన 2.0, అప్పట్లో ఆయన తెచ్చిన బిల్ ట్రిపుల్ తలాక్. ఆ ముస్లిమ్స్ ఆ సమాజంలో ఏంటది, ఆ ట్రిపుల్ తలాక్ని రద్దు చేసిన నేపథ్యంలో అందరూ ఏమనుకున్నారు, అసలు ముస్లింలు ఎవరు అసలు మోడీకి ఓటేయరు అనుకున్నారు. భర్తలకు తెలియకుండా భార్యలు ఓటేసినటువంటి పరిస్థితుల్లో ఆయన గన్ షాట్తో గెలిచాడు. ఏది ఆ ట్రిపుల్ తలాక్ బిల్లు ఎట్లా అయితే మోడీని సెకండ్ టైం మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిందో, ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, అదే ఈ పునర్విభజన బిల్లు మళ్ళా మోడీ 4.0 లేకపోతే చంద్రబాబు 5.0కి ఇవాళ ఇదే నాంది పలుకుతుందా? ఏదైనా తలరాతలు మార్చే ఎన్నికగా చూడాలి. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.